కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. జూలై తొలి వారంలో కేబినెట్ రీషఫుల్ ఉంటుందని సమాచారం. రేపటి నుంచి ఈ నెల 29 వరకు ప్రధాని మోదీ సీషెల్స్లో పర్యటించనున్నారు. విదేశీ పర్యటన నుంచి ప్రధాని తిరిగి రాగానే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని తెలుస్తోంది. పనితీరు, రాబోయే ఎన్నికలు తదితర అంశాల ఆధారంగా కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులుంటాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మంత్రిత్వ శాఖ మారుతుందని సమాచారం. ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ను కేబినెట్లోకి తీసుకుని ఆర్థిక శాఖ అప్పగిస్తారని తెలుస్తోంది. నిర్మలమ్మను హెచ్ఆర్డీకి మారుస్తారని అంటున్నారు. శక్తికాంత దాస్ ప్రస్తుతం ప్రధాని మోదీ ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. ఇక విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీలకు ఉద్వాసన తప్పదని సమాచారం. మనోహర్ లాల్ ఖట్టర్ వద్దనున్న విద్యుత్ శాఖను కూడా వేరే వారికి అప్పగిస్తారని తెలిసింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న పంకజ్ చౌదరిని కూడా తప్పిస్తారని అంటున్నారు. ఇక కేబినెట్ ప్రాబుల్స్లో ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్ చెద్దా, ఆపరేషన్ టైగర్ను సక్సెస్ చేసిన శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండేలతో పాటు తరుణ్ చుగ్, అనురాగ్ ఠాకూర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. రాఘవ్ చెడ్డా లేదా అశోక్ మిట్టల్లో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే విషయంలో కాస్త సస్పెన్స్ కనిపిస్తోంది. ఇక రవనీత్ సింగ్ బిట్టు స్థానంలో తరుణ్ చుగ్ మంత్రివర్గంలోకి రావడం ఖాయమైంది. అనురాగ్ ఠాకూర్కు కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయిందని సమాచారం. అలాగే అరుణ్ గోవిల్, విష్ణుదత్ శర్మ, జనార్దన్ సింగ్, సిగ్రీవాలాను మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఇచ్చే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.